సో వీడియోలో ఆవిడ నవ్వు చూసి నవ్వుకు పడిపోతే మాత్రం అది నా తప్పు కాదనమాట. సో వీడియోలో చూసినప్పుడు కొంచెం ఓకే క్యారెక్టర్ తగ్గట్టు మళ్ళీ కొంచెం పెద్దగా అనిపించింది. అసలు ఇక్కడ ఏంటి అసలు నాకు తెలిస్తే మొన్న ఎంటర్ అయినట్టుంది. ఎంటర్ మరి అంత చిన్నదాన్ని కాదు, జస్ట్ జోకింగ్. ఓకే అంటే యంగా కనిపించడం కూడా చాలా, బట్ డిగ్రీ అయిపోయింది. ఓకే, బీబీఏ కంప్లీట్ అయింది. బీబీఏ కంప్లీటెడ్. సో ఎక్కడ అసలు భావన లాస్య? వైజాగ్. వైజాగ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా. ఓకే, యాక్చువల్లీ బోర్న్ ఖరగ్పూర్, ఖరగ్పూర్, కోల్కతా, కోల్కతా, వెస్ట్ బెంగాల్. సీరియస్లీ యూర్ ఫ్రమ్? ఈరోజు అందరూ కోల్కతా నుంచి దొరుకుతున్నాం. ఓకే, సో కోల్కతా. సో బెంగాల్ వచ్చా? వెస్ట్ అంటే కోల్కతా కూడా కాదు, ఖరగ్పూర్. బెంగాలీ మాట్లాడతారుగా? లేదు లేదు, అక్కడ నుంచి వచ్చేసా. ఇంకా బాటప్ అంతా వైజాగ్. ఫ్యామిలీ అక్కడ? ఫ్యామిలీ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాం మొత్తం అంతా అలా. ఓకే, సో ఫాదర్ ఏంటి? ఫాదర్ అసలు? ఫాదర్ రైల్వేస్. ఓకే, సూపర్ సూపర్. అంతే. ఓకే, అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా లేదు, ఏం చెప్తున్నారేమో నేను ఆగుతున్నాను అనమాట బ్రేక్ అంతే. సో వైజాగ్లో ఉన్న భావన లాస్య అసలు స్టార్మా అనే ఒక ఛానల్లో మళ్ళీ అనే సీరియల్ ఒక ప్రైమ్ టైంలో ఇలా ఒక లీడ్ రోల్కి వచ్చిన మళ్ళీ అసలు ఎలా జరిగింది ఇది ఒకసారి జర్నీ చెప్పు. జర్నీ అంటే నేను ఎప్పుడూ ఆడిషన్కి దేనికి వెళ్ళలేదు. మళ్ళీయే నా ఫస్ట్ ఆడిషన్, ఫస్ట్ లుక్ టెస్ట్ అవన్నీ కూడా మళ్ళీయే. ఏంటి అంటే నా త్రూ సోషల్ మీడియా నాకు చాలా హెల్ప్ చేసింది. సోషల్ మీడియాలో నా పిక్చర్స్ అవన్నీ కూడా కాస్టింగ్ వరకు వెళ్ళాయి. సో దేవర్ లైక్ కాల్ చేశారు ఒక 2-3 టైమ్స్. నేను ఫేక్ కాల్ అనుకొని ఈరోజు కాదు, సేమ్ నాకు సేమ్. నేను చెప్తా తర్వాత. సారీ, అంటే ఎవరైనా అదే అనుకుంటారు కదా, సడన్గా సీరియల్ చేస్తారా, ఇది చేస్తారా. నాకు అసలు ఇంట్రెస్టే లేదు యాక్టింగ్ అవన్నీ. నేను ఎప్పుడు అనుకోలేదు, అందులో కూడా ఒక కెరియర్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడూ స్టడీస్, తర్వాత జాబ్, తర్వాత MBA ఇదే ఉండే, బట్ ఎప్పుడూ అనుకోలేదు. సో సడన్గా కాల్ చేసి సీరియల్లో యాక్ట్ చేస్తారా అనగానే లైక్ ఓకే సరే, ఇప్పుడు నాకు రేపు ఎగ్జామ్ ఉన్నది అని చెప్పి కొంచెం అలా తర్వాత నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈశ్వర్ సార్ అని చెప్పి. సో హీ వాజ్ లైక్ లేదు మా లీడ్ రోల్ ఇది, అది మీరు వచ్చి అన్నీ చూసుకోండి. అండ్ అది కూడా అన్నపూర్ణ ప్రొడక్షన్ హౌస్ మాది. సో అన్నపూర్ణ అనగానే నాగార్జున గుర్తొచ్చారు నాకు. ఓ సరే అన్నపూర్ణ కదా, నాగార్జున కలవచ్చేమో చూడొచ్చేమో అని చెప్పి ఫస్ట్ నేను దానికే రియాక్ట్ అయి వచ్చాను. తర్వాత ఇంకా నాగార్జునని కలలేదు, బట్ చూడడం అయితే చాలాసార్లు, అంటే అవార్డ్ ఫంక్షన్కి కలిసాము. బట్ మొన్న మా పరివార్లోనా, బట్ వెయిటింగ్ ఎప్పుడైనా ఇంతసేపు మాట్లాడే ఛాన్స్ వస్తుందేమో నాగార్జున అని. సో అలా మళ్ళీ లుక్ టెస్ట్ అవన్నీ అయిపోయి ఆడిషన్ అవన్నీ చేసిన తర్వాత దేవర్ లైక్ ఓకే రోల్కి సెట్ అవుతారు. అప్పటి నుంచి ఇట్స్ బిన్ 1 year డెబ్యూ. 200 ఎపిసోడ్స్ అయ్యాయి కదా 200 రీసెంట్గా? నైస్ 200 ఎపిసోడ్స్ అయ్యాయి. హౌస్ యువర్ ఫీల్ అసలు? అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. 200 ఎపిసోడ్స్ అప్పుడే అయిపోయిందా, మొన్నే కదా నేలకొండ భద్రాచలంలో వెళ్ళి షూట్ చేసాము, అప్పుడే 200 ఎపిసోడ్స్. చాలా ఫాస్ట్గా చక్ 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 అయిపోయినాయి అన్నీ. నేను ఆడిషన్ ఇలా అయింది, ఒక 15 days తర్వాత షూటింగ్, అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు కూడా 1 year అయిపోయింది, అవార్డు వచ్చింది మళ్ళీకి, అన్నీ చాలా ఫాస్ట్ అయిపోయినాయి. సో అలా. ఏంటి మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటంటే యూజువల్లీ ఇప్పుడు ఈ జనరేషన్లో కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ ఏమైనా అపోజ్ చేయడం జరిగిందా? ఓకే నీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది వెళ్ళు అన్నారు? లేదు, మా మదరే ఫస్ట్ నాకు పుష్ ఇచ్చారు. ఎందుకంటే నేనే అన్నాను, అమ్మ అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళేంత ఈజీగా ఉండదు, ఇప్పుడు వెళ్ళావంటే అక్కడ స్టాండ్ తీసుకోవాలి, బ్యాక్ అయిపోతే మరి బాగోదు అంటే, లేదు నువ్వు చేయగలవు, ఒక్కసారి గెట్టినావు తర్వాత నీకే అలవాటు అవుతుంది. నేను కొంచెం భయపడ్డాను, లేదు మమ్మీ అంతా కొత్త, మనం యాక్టింగ్ అదేమి నాకు పెద్దగా నాకు రాదు, అవన్నీ ఇప్పుడు సడన్గా అన్నీ నేర్చుకొని అవన్నీ చేయాలంటే, లేదు నువ్వు చేయగలవు అని మా మమ్మీ పుష్ ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. లేకపోయి ఉంటే నేను లుక్ టెస్ట్కి వెళ్ళేదాన్ని కాదు. ఓకే, సో అంతా మదర్ సపోర్టే అంతా.
డాడీ కూడా ఐ వాజ్ లైక్ స్టార్టింగ్ ఏదో వెళ్తుంది చేస్తుంది ఓకే ఓకే ఒకసారి టెలికాస్ట్ అయిన తర్వాత ఏ చిక్కి బాగున్నావే ఫ్రేమ్లో అన్న అంటే ఓకే బాగుంది ఫ్రేమ్లో అని పిలుస్తారు, ఇంట్లో చిక్కి అని పిలుస్తారు. సో బాగున్నావు టీవీలో అని చెప్పి డాడీ అప్పటి నుంచి చాలా ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఉంటారు. సో అలా అంత సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ 15 days అక్కడ 15 days చేస్తున్నా కూడా మిస్ అవ్వలేము. అంటే ఎక్కడ 15 days అక్కడ 15 అంటే ఇక్కడ 15 days ఉంటున్నాం కదా, అక్కడ ఎప్పుడో ఒక వీక్కి 2-3 daysకి అలా మేము హోమ్కి వెళ్తాం కదా. సో వాళ్ళ సపోర్ట్ ఉన్న కాబట్టే ఇక్కడ ఉండగలుగుతున్నాం అలా. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Banda Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.